నితిన్ గడ్కరీ గారు టైంలో అప్పుడు నేను ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు 400 కిలోమీటర్స్ రోడ్ శాంక్షన్ అయింది. 4 లైన్ రోడ్. మీరు ఎప్పుడైనా చూసారండి? ఇది చూడాలి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు 400 కిలోమీటర్స్ ఒకటే రోడ్. బ్యూటిఫుల్ రోడ్ అయిపోతుంది. 80% రోడ్ అయింది ఆల్రెడీ, ఇంకా 20% ఉంది. ఆ రోడ్లో కానీ ట్రావెల్ చేస్తే విత్ ఫ్యామిలీ, శనివారం ఆదివారం పూట ఫ్యామిలీస్ ట్రావెల్ చేస్తే రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో, బ్యూటిఫుల్ ఫారెస్ట్ మధ్యలో నుంచి రోడ్డు వెళ్తూ ఉంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ విజయనగరం చేరొచ్చు మనం. ఆ మొత్తం 400 కిలోమీటర్స్ రోడ్లో 50 కిలోమీటర్స్కి ఒక దగ్గర స్మాల్ రెస్టారెంట్, పిల్లలు ఆడుకోవడం ప్లేసు, టాయిలెట్స్ కడితే ఎన్ని హోటల్స్ వస్తాయండి? ఎంత బిజినెస్ జరుగుతుంది, ఎంత టూరిజం డెవలప్ అవుతుంది. మధ్యలో మళ్ళీ టెంపుల్, పాడేరు అమ్మవారి టెంపుల్, బ్యూటిఫుల్ టెంపుల్, బ్రహ్మాండమైన పేరున్న టెంపుల్. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం ప్లాన్ చేయగలిగితే తప్పనిసరిగా టూరిజం డెవలప్ అవుతుంది. ఇకపోతే విశాఖపట్నం బీచ్, ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు? అక్కడ బ్యూటిఫుల్ బీచ్. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు బ్రహ్మాండ స్ట్రెచ్ ఉంది. ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నామండి? టూరిస్టులు ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు టూరిస్టులు? ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్గా వస్తారు, ఎంజాయ్ చేస్తారు. విశాఖపట్నం బీచ్కి వచ్చి టీ తాగుతాడానికి వస్తారండి ఎక్కడి నుంచానన్నా? అర్థమైందా మీరు చెప్పింది? చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బీచ్లో కూర్చొని వాడు టీ తాగడానికి వస్తాడు ఎవడన్నా టూరిజంకి? వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి మనం. గోవా ఎందుకు వెళ్తున్నారండి? ఎంతమంది వెళ్తున్నారు గోవా? వెళ్ళారు అప్పుడు గోవా? వెళ్ళుంటారు, అందరూ వెళ్ళుంటారు నాకు తెలుసు. గోవా ఎందుకు వెళ్తున్నారు? ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ అంతా ఎందుకు వెళ్తారండి? ఎంజాయ్మెంట్. ఒక 3 days 4 days ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు ఇక్కడ విశాఖపట్నంలో? దాని స్ట్రిక్ట్ అయిన రూల్స్. అక్కడ ఎవరైనా కూర్చొని రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు కేసు. ఇవన్నీ కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వాలి సార్, ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఒక బీచ్లో, ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు ఒక మధ్యలో ప్లేసుల్లో చిన్న హట్స్ వేసి, ఆ చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగా వేసి. జర్మనీలో చూశాను, జర్మనీ వెళ్ళాను, అక్కడ చూశాను. హట్స్ లాగా ఉంటాయి చిన్నవి. దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రాక్టికల్గా ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించాలి సార్. ఇవన్నీ కూడా ఏమీ చేయకుండా వచ్చేయండి మా విశాఖపట్నం వచ్చేయండి అంటే దేనికి వస్తారు విశాఖపట్నం? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయవలసి ఉంటే అవసరం ఉందని చెప్పి ఒకసారి ఆలోచించండి సార్. నేను ఏంటంటే యాక్చువల్ సిచ్యువేషన్ చెప్తాను నేను. సరే, మీ గవర్నమెంట్లో ఏ రూల్స్ ఉంటాయో, రూల్స్ ఎగ్జామ్షన్ ఇవ్వాలి సార్, రూల్స్ ఎగ్జామ్షన్ ఇవ్వాలి. అంతే. నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను. నేను యాజ్ ఎ స్పీకర్గా మాట్లాడలే, నేను విశాఖపట్నం పౌరుడిగా మాట్లాడుతున్నా. టూరిస్ట్ మళ్ళీ స్పీకర్ గారు ఎలా మాట్లాడారు? ప్రెస్ వాళ్ళు రాస్తారు, స్పీకర్ గారు ఎలా మాట్లాడుతున్నారు అంటారు. మాట్లాడకపోతే జరుగుతుంది, ఎవరో ఒకరు మాట్లాడాలి, తప్పదు, బ్రేక్ చేయాలా. రెండోది సార్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ సార్, సెక్రటరీ గారు మీరు ఆలోచించాలా. అరకులో అక్కడ పాడేరు అంటే మీ డిస్ట్రిక్ట్ సార్, మీ డిస్ట్రిక్ట్లో ట్రైబల్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని ఏమంటారండి? 1/17 కదండి. ఆ 1/17 ప్రకారంగా నాకున్న నాలెడ్జ్ చెప్తాను. నాకు పెద్ద నాలెడ్జ్, దాని మీద నాలెడ్జ్ లేదు, మీరు చెప్పాలి.
ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హోటల్ కట్టాలన్నా, టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ ఏరియా ఉండాలంటారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి? ఎవరైనా చేయగలరా? దాన్ని మీరు ఎట్లా ఏం చేయాలి? ఇప్పుడు మనం అంటే ఎవరైనా పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. 3 స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో, టూరిజం స్పాట్లో, ఒక సినిమా హాలో ఏది కట్టగలరు. ట్రైబులే ఉండాలి, ఆ ల్యాండ్ ట్రైబుల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి?